తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ. మనము ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ పని చేసినా కూడా ఈ రోజు మనకి ఎలా ఉండబోతుంది అని ఆ రోజు యొక్క దిన ఫలాలు మనం చూసుకుని చాలామంది ఆ పని మీద వెళ్తూ ఉంటారు. అది ప్రతి ఇళ్లలో కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటిది ఇప్పుడు మనం పక్ష ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అంటే మార్చి 15 నుంచి 29 వరకు ఎలా ఉండబోతుంది, ప్రతి ఒక్క రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ముందడుగు వేస్తే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. ఇలాంటివన్నీ కూడా ముందస్తుగానే మనం తెలుసుకోవడం వల్ల అంటే ఎటువంటి చిన్న బ్యాడ్ ప్రభావం అన్నా కూడా వాటి నుంచి మనం కాస్త దాటేయగలం అన్న ఒక నమ్మకం ఉంటుంది. కాబట్టి సో అది ఇప్పుడు మనం చేయబోతున్నాము. మరి పక్ష ఫలితాలు అందరూ సిద్ధంగా చూస్తూ ఉండండి. మరి ఇప్పుడు ముందుగా మేషరాశి వారి నుంచి అలాగే మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. మరి వీటన్నిటి గురించి మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు దిన ఫలితాలు, అలాగే పక్ష ఫలితాలు, మాస ఫలితాలు అని చెప్పేసి. అయితే మనకి ఇంకా మన క్రోధినామ సంవత్సరం వెళ్ళిపోతూ ఆఖరిగా వచ్చి ఈ పక్ష ఫలితాలు ప్రతి ఒక్క రాశి పైన ఎలాంటి ప్రభావం చూపించనుంది అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. గ్రహాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ఎందుకంటే మనకి రాశి ఫలాలు అనేది మనం ఎప్పుడు కొన్ని చూసుకోవాల్సిందంటే మనం మాస ఫలితాలు కానీ, పక్ష ఫలితాలు కానీ, వార ఫలాలు కానీ ఇవన్నీ ఎందుకు చూసుకుంటామంటే వార ఫలాలు వచ్చి చంద్రుడి ప్రభావం, చంద్రుడు ఎక్కడెక్కడ ఏ రాశిలో ఉన్నాడో చూసుకుంటే ఆ వారం అంతా ఎలా ఉంటుంది అనేసి. ఎందుకంటే ఆయన మనకారకుడు, మనసు ప్రశాంతంగా ఉంటే కదా ఏ పనైనా చేయగలుగుతాం. అందుకని ఈ వార ఫలాలు చూస్తాం. ఈ పక్ష ఫలాలు అనేది ఏంటంటే సూర్య భగవానుడు, రవి భగవానుడు 10-15 రోజులు మారిపోతుంటాయి. అంటే నెల రోజులకి మారుతూ ఉంటాడు ఆయన. 30 రోజులు తిరుగుతాడు ఆయన ఒక రాశి నుంచి ఒక రాశికి. అయితే మనకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే 15 రోజులకి ఒక రాశి, 15 రోజులు ఒక రాశిలో ఉంటాడు ఆయన. ఓహో. ఒకే రాశి 30 రోజులు కనిపించడానికి, ఒక రాశి 15 రోజులు, మళ్ళీ 15 రోజులకి ఒక రాశి మారిపోతుంది. అంటే మామూలుగా 30 రోజుల డిగ్రీ ఆయనది, కానీ మనకు వచ్చి చూసుకున్నప్పటికీ 13-14 తారీఖు నుంచి మారుతుంది అనమాట. మనకి నెల ఏంటి 1వ తారీఖు నుంచి 30వ తారీఖు. అక్కడ వీళ్ళు సూర్య భగవాన్ మారేది ఏంటి, ఇప్పుడు మనకి మామూలుగా చూసుకుంటే మకర సంక్రమణం అంటే ఏంటి, మకర రాశిలో 14వ తారీఖు సంక్రాంతి వస్తుంది. అక్కడ రవి ప్రవేశిస్తారు మకర రాశిలో. సో అక్కడ ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. అంటే ఇక్కడ ఏమైంది, రవి వచ్చింది కరెక్ట్గా నెల రోజులకి ఆయన అక్కడ ఉంటాడు రాశిలో. అయితే ఆయన వచ్చింది ఇక్కడ 14వ తారీఖు వచ్చాడు. ఇప్పుడు మనకి 15 రోజులు అయిపోయిన తర్వాత వచ్చాడు ఆయన. అలా ఏంటంటే ప్రతి రవి ఈ పక్ష ఫలితాలు ఎందుకు చూసుకుంటాం అంటే రవి ఇలా మారుతుంటారు కనుక ఇలా మారినప్పుడు ఏమవుద్ది, ఒక రాశి మన ముందు ఉండొచ్చు, ఒక రాశి వెనక ఉండొచ్చు ఆయన. సో ముందు రాశి ఉంటే అదృష్టం ఎలా ఉంటుంది, వెనక రాశి ఉంటే అదృష్టం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఈ పక్ష ఫలితాలు అనమాట. సో మాస ఫలితాలు వచ్చేప్పటికి ఏమవుతుంది, బుధుడు, కుజుడు, శుక్రుడు వీళ్ళు కూడా మారుతారు. ఈ 4 గ్రహాలు మారడం వల్ల ఈ మాస ఫలితాలు అనేది చూసుకుంటుంటాం. ఎందుకంటే మన బుద్ధినిచ్చేవాడు బుధుడు అండ్ ఏ పనైనా చేయాలి అంటే మొండు ధైర్యాన్ని ఇచ్చేది కుజుడు అండి. ఒక పని చేయాలి అంటే ఒక కోరిక ఉంటేనే చేస్తాం, అసలు పని ఎందుకు చేయాలి ఆ రీజన్ ఇచ్చేవాడు శుక్రుడు. సో ఈ 4 గ్రహాలు కదిలినప్పుడు ఈ మాసం అంతా ఈ పనులు అవుతాయి, ఈ పనులు అవ్వవు చెప్పండి మాస ఫలితాలు. ఈ విధంగా మనం చూసుకుంటాం కనుక ఈ మాస ఫలితాలు, పక్ష ఫలితాలు, వార ఫలాలు. అయితే మనం ఈ పక్ష ఫలాలు ఎందుకు చెప్పుకుంటాం అంటే ఈ మాసంలో గ్రహాలన్నీ కూడా మీనరాశులు ఎక్కువగా ఉన్నాయి. అన్ని రాశుల కంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క ప్లేస్లో ఉండేవి, కానీ ఈసారి ఏంటంటే షష్టగ్రహ కూటమి అనేది వస్తుంది కనుక మనకి. సో అన్ని గ్రహాలు ఒకే ప్లేస్లో ఒకే రాశిలో ఉండడం వల్ల మ్యాక్సిమం గ్రహాలు మీనరాశిలోనే రవి, బుధుడు, శుక్రుడు, రాహు ఈ 4 మీన రాశిలో ఉన్నాడు. తర్వాత గురువు వృషభ రాశిలో ఉన్నారు, మిథున రాశిలో కుజుడు ఉన్నారు, కుంభరాశిలో శని భగవాన్ ఉన్నాడు. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే కొన్ని రాశులకి యోగాలు బాగున్నాయి, కొన్ని రాశులకి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అది మనం చెప్పుకుందాం. అమ్మ, ఈ పక్ష దినఫలాల్లో భాగంగా మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా. సో వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం ఏంటంటే చాలా బాగుంది. ఈ 15 రోజులు వీళ్ళకి చాలా అనుకూలంగానే ఉంది. ఎందుకంటే గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసం ఇంకొంచెం మెరుగైన ఫలితాలు, ఈ పక్షంతో పోల్చుకుంటే ఇంకొంచెం మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే వృషభ రాశిలో వీళ్ళకి లాభస్థానంలో 4 గ్రహాలు ఉండవు. 4 గ్రహాలు. సో 4 గ్రహాలు లాభస్థానంలో ఏవేవి ఉన్నాయి, బుధుడు, శుక్రుడు, రాహువు, రవి భగవానుడు. అంటే అధికారం లాభస్థానంలో ఉంది, ఆలోచన విధానం చేసే బుద్ధి లాభస్థానంలో ఉంది, తర్వాత మనకు కావాల్సిన కోరికలు ఏవైతే తీర్చాలి అనుకుంటే అది కూడా లాభస్థానంలో ఉన్నాడు శుక్రుడు. సో ఆయన కూడా లాభస్థానంలో ఉన్నాడు. సో వీటన్నిటికంటే ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా నేను ఇప్పిస్తాను అని చెప్పి రాకున్నాడు అక్కడ. వీళ్ళు ఎవరైనా మొహమాట పడితే నేను ఇప్పించేస్తాను చెప్పి ఆయన తీసుకుంటాడు. ఎందుకంటే వృషభ రాశిలో రాహు అనేది వచ్చేస్తాను అన్నమాట. సో ఎప్పుడైనా వృషభ రాశి వాళ్ళకి ఏదైనా కావాలి గట్టిగా అనుకుంటే
వాళ్ళు గట్టిగా తలుచుకుంటే పని అయిపోతుంది. అంత ఉంది వాళ్ళకి, కానీ తలుచుకోరు. ఆ రాశి వాళ్ళు ఏంటంటే చాలా లైట్గా, అంటే ఒక తామరాకు మీద నీటి బొట్టులాగా, తామరాకి నీటి బొట్టు అలాగే ఎలా ఎలా పైన ఉంటుందో అది స్ప్రెడ్ అవ్వదు, ఆ నీటి బొట్టు అలాగే ఉంటుంది. సో వీళ్ళు ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా అలా ఎమోషనల్గా అయిపోరు. సరే ఏమో ఎన్నాళ్ళు భరించాలి భరిద్దాంలే అని సైలెంట్గా ఉంటారు. అలా వాళ్ళు ఓర్పుగా ఉండడం వల్లే కొన్ని పనులు అవ్వవు. గట్టిగా లేదు మీరు చేయాలి అని పట్టుదలతో ఉన్నారంటే అయిపోతాయి పనులు. అందులో పట్టుదలతో ఉన్న వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి అయిపోతాయి. లేజీగా ఉన్న వాళ్ళకి అవ్వవు. దీంట్లో రెండు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. పట్టుదలగా ఉండేవాళ్ళు ఉన్నారు, లేజీగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఆ పల్లెల్లో నడుస్తూ జీవితం. భూమి మీద పుట్టిన తర్వాత ఎప్పుడు బయటికి పైకి వెళ్ళే వరకు మనకు అంతవరకు టైం పాస్ చేద్దాం అని చెప్పి అన్న వాళ్ళు ఉన్నారు. లేదు మనం భూమి మీద పుట్టాం కనుక ఏదో ఒక సాధించుకొని బయటికి పైకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రాశి వాళ్ళు. సో అందుకని ఏదైనా వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం, ఈ పక్షం వీళ్ళకి చాలా అనుకూలంగానే ఉంది. ముఖ్యంగా విద్యార్థులకి అసలు చదవడు, వీడికి రాదు అనుకునే వాళ్ళకి సాధించే వాళ్ళు ఉన్నారు. అసలు ఎప్పటికీ రాదు, ఎప్పుడైనా చదువుతాడు, అసలు ఎప్పుడైనా పాస్ అవుతాడా వీడియో అసలు అనుకునే వాళ్ళకున్నా మంచి ర్యాంక్ స్టూడెంట్తో పాస్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది విద్యార్థులకి. వాళ్ళకి మంచి శుభవార్తలు. తర్వాత ఉద్యోగస్తులకి ప్రమోషన్లు రావడం కానీ, వాళ్ళు మంచిగా వేరే కార్యాలకు వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు దాకా బాధపడుతూ చాలని శాలరీస్తో ఉన్న వాళ్ళు కూడా మంచి శాలరీ ప్యాకేజ్తో వాళ్ళకి కాల్ వచ్చి తీసుకెళ్తారు వాళ్ళు. సో అంటే వీళ్ళకంటే రాజయోగం అంటారు. రాజయోగాలు ఉన్నాయి ఉద్యోగస్తులకి. అంటే రాజయోగాలు అంటే పూర్వం అంటే మనకి గవర్నమెంట్ పదవులు ఉండేవి. ఇప్పుడు అన్ని ప్రైవేట్ కంపెనీస్లో కన్నా వేరే కంపెనీస్ ఆఫర్ లెటర్స్ ఇచ్చి తెలుస్తారు. రాజయోగాలు అంటే ఇంకా అదే ఆఫర్ లెటర్స్ వచ్చి మీరు ఇక్కడ చేయండి, మేము ఇంత ఇస్తాం మీకోసం, మీకు సపరేట్గా ఇస్తాం, ఒక ఆనందం వాళ్ళకి. అలాంటి అవకాశాలు ఈ వృషభ రాశి వాళ్ళకి ఉన్నాయి. సో ముఖ్యంగా వ్యాపారస్తులకి ఏవైతే ఉన్నాయో, వ్యాపారంలో ఏదైతే అనుకూలంగా లేదని బాధపడుతున్నారో వాళ్ళకి సాయం చేయడానికి ఒక పార్ట్నర్స్ దొరుకుతారు. పార్ట్నర్స్ దొరకడం కానీ, లేదా లోన్స్ రావడం కానీ, లేదా ఇంట్లో వాళ్ళే మేము సాయం చేస్తాం అని చెప్పడం కానీ, లేదా స్నేహితులు బంధువులు వాళ్ళ ఏమైనా హెల్ప్తో వీళ్ళు వ్యాపారం అభివృద్ధి అనేది జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు దాకా వ్యాపారం జరుగుతుంది కానీ అంత బ్రహ్మాండం జరిగే అవకాశం లేదు. ఎందుకంటే రాశిలో గురువు ఉన్నాడు వృషభ రాశిలో. అందరూ ఏంటంటే రాశిలో గురువు ఉన్నాడు కనుక జరుగుతాయి అనేసి. సో రాశిలో గురువు ఉన్నంత మాత్రం జరగదు ఎప్పుడు కూడా. ఎందుకంటే మన క్యాపబిలిటీ ఏంటి అనేది ఆయన చూస్తూ ఉంటాడు. సో నీ కష్టంతో నువ్వు లేవాలి, అంతేగాని నేను నీకు హెల్ప్ చేయను. ఇది ధర్మ మార్గం అన్నమాట. సో ధర్మంగా ఎవరైనా ఉంటే ఏమనుకుంటాం, వాళ్ళ టాలెంట్ ఉంటే వాళ్ళు బయటికి రావాలి, అంతేగాని వాళ్ళ టాలెంట్ లేదు మన టాలెంట్ ఉందని చూపించి ప్రూవ్ చేసి ఆ లంచం ఇచ్చి తీసుకొచ్చే పద్ధతి బృహస్పతి చేయడు, అంటే గురువు. సో ధర్మ మార్గం అనేది నడిపిన వాళ్ళు ఎవరు చేయమాట. సో కానీ ఇక్కడ ఏమైంది, వీళ్ళకి ఎప్పుడైతే లాభస్థానంలో శని భగవాన్ వీళ్ళందరూ వచ్చారో కొంచెం పాపస్థానాల్లో పాపగ్రహాలు అనేది బాగా గట్టిగా యోగిస్తాయి. సో వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా ఇప్పిస్తారు. ఇప్పుడు పదవుల్ని అవన్నీ ఇప్పిస్తారు. రాకపోతే ఏంటి, మా కాందంలో వాళ్ళే నడవాల్సింది కంపల్సరీ చెప్పేసి. అంటే వాళ్ళకి అర్హత లేకపోయినా మన సీట్లో కూర్చోబెడతాం తీసుకెళ్ళి. ఎందుకంటే ఇప్పుడు ఆయన రాజు, తర్వాత నెక్స్ట్ అవ్వాల్సిన రాజు ఆయన కొడుకే అవ్వాలి కదా రాజు. ఆ రాజు అర్హత ఉందా లేకపోయినా అవసరం లేదు, మేము కూర్చోబెట్టాలి. అలాంటి నిర్ణయాలు తీసుకునేవి తత్వాలు ఇప్పుడు జరుగుతాయి. అలానే వృషభ రాశి వాళ్ళకి ఉన్నాయి లేదని కాదు అర్థం. అంటే అలాంటివి సిచ్యువేషన్స్ కొన్ని జరుగుతాయి. వాళ్ళకి ఏమి రాని మొద్దులు కూడా బాగా చదువుతారు, ఏమి రాదు వ్యాపారం చేత కానీ వాళ్ళకి వ్యాపారం చేయాలి ఎలాగో మెలకువలు నేర్పించే మనుషులు వస్తారు, మేము నేర్పిస్తాం చేయండి అని చెప్పేసి. ఇలాగ ప్రతిదీ వీళ్ళకి అనుకూలంగా మారే అవకాశం వృషభ రాశి వాళ్ళకి చాలా మెరుగ్గా కనిపిస్తున్నాయి. తర్వాత ముఖ్యంగా మహిళల విషయంలో వచ్చేప్పటికి అన్ని విషయాల్లో బాగుంది. కాకపోతే వీళ్ళకి కాస్తంత కోపం ఎక్కువగా వస్తుంది ఈ మాసం. ఈ పక్షంలో ఎక్కువగా కోపం వచ్చి చాలా గట్టిగా మాట్లాడతారు. అలా గట్టిగా ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు మాట్లాడితే ఏమైనా ఎదుటి వాళ్ళు ఆశ్చర్యపోతారు కదా. అలాంటి గట్టిగా మాట్లాడినప్పుడు రిలేషన్స్ బ్రేక్ అవ్వడం కానీ, భార్యాభర్తల మధ్యన గొడవలు రావడం కానీ, అయితే తోటి ఉద్యోగస్తులతో గొడవలు రావడం కానీ, భేదాభిప్రాయాలు బాగా గట్టిగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో మహిళలు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం అంటే కోపం వచ్చినప్పుడు అలా మాట్లాడకూడదు, ఎందుకు మాట్లాడుతున్నా నేను అని ఒకసారి వాళ్ళు పరిశీలించుకుంటే అప్పుడు వాళ్ళు తెలుస్తుంది. ఇక్కడ ఎందుకు వాళ్ళు చేస్తున్నా అంటే మిథున రాశిలో ద్వితీయ స్థానంలో కుజుడు. సో అగ్రెసివ్ తత్వం అనేది ఏంటంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నేను గట్టిగా మాట్లాడేస్తేనే ఫ్రీ అవుతాను, లేదు నేను అవ్వలేను అని చెప్పి గట్టిగా మాట్లాడడం జరుగుతుంది. అలా మాట్లాడడం వల్ల అక్కడ రిలేషన్స్ బ్రేక్ అవుతాయి. బిల్డ్ అవుతున్న రిలేషన్స్ కూడా బ్రేక్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకని జాగ్రత్తగా ఉండవలసింది వీళ్ళు. మౌనంగా ఉండడము, ఎక్కువగా మాట్లాడకుండా తక్కువగా మాట్లాడటము, అవకాశం ఉన్నంత వరకు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడడము, మిగతా టైం అంతా మౌనంగా జపం చేస్తూ ఉండడము. ఇది వీళ్ళకి చాలా ముఖ్యంగా ఏంటంటే ఒక
మంత్రాన్ని కానీ లేదా ఒక మెడిటేషన్ కానీ లేదా సైలెంట్గా ఉండే ఒక బుక్ తీసుకొని చదవడం కానీ చేస్తూ ఉంటే వీళ్ళ కోపం తగ్గిపోతుంటుంది. జనరల్గా కోపం వస్తుందని కాదు, కానీ ఈ మాసం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కుజుడు మిథున రాశి ఉన్నారు కనుక, ముఖ్యంగా మహిళలకి. మిగతా వాళ్ళందరికీ బాగానే ఉంది, సామాన్యమైన ఫలితాలు. ఇంకా ఏదైనా చిన్న పరిహారాలు లాంటివి ఏమైనా ఉన్నాయంటారా? మంత్ర జపం కానీ ఏదైనా పని కంప్లీట్గా కావట్లేదు అని అంటే ఇప్పుడు మనం చెప్పేది గోచార ఫలితాల్లో అదృష్ట యోగా ఇంత బాగుంది, కానీ వాళ్ళ పర్సనల్ జాతకంలో కూడా దశ అంతర్దశలు కూడా యోగించాలిగా. సో దశలు అంతర్దశలు యోగించట్లేదు, మాకు కొంచెం బాధగా ఇబ్బందిగా ఉంది కనుక మేము ఏదైనా చేయాలి అనుకుంటే వాళ్ళు మాత్రం దుర్గా అమ్మవారిని ఆరాధించడం. సో దుర్గే రక్షిణ్ నమః అని మంత్రం చదువుతాం. చాలా సింపుల్ మంత్రం, పెద్ద కష్టపడకలు వాళ్ళు. దుర్గే రక్షించమ్మ అని చెప్పి రక్షిణి నమః అంటే రక్షించు మమ్మల్ని అని ఆవిడని ప్రార్థించడం. అలా కంటిన్యూ ప్రార్థన చేస్తూ మంగళవారం పూట రాహుకాలం టైంలో దీపాలు వెలిగించడం గుళ్ళో. వాళ్ళ ఏ బలమైన కోరిక ఉన్నా సరే ఈ 11 వారాలు ఇక్కడ అమ్మవారి దగ్గర దీపాలు వెలిగిస్తే ఆ కోరిక తీరుతుంది. సో ఇది చేసుకుంటూ వెళ్తే అది ఈ పక్షంలో ప్రారంభం చేస్తే వీళ్ళు ఖచ్చితంగా యోగానికి వస్తుంది. లాభస్థానంలో శని భగవానుడు, రాహు, బుధుడు, కుజుడు అందరూ ఉన్నారు కనుక వీళ్ళకి జరుగుతుంది. వృషభ రాశి వారి ఫలితాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.